నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసుల కోసం కొత్త సేవలు ప్రారంభించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్లోని ప్రైవేటు రంగంలో డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడం మరియు యజమానుల కోసం విధానాలను సరళీకృతం చేయడం లక్ష్యంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కంపెనీ సేవల కోసం ఉద్దేశించిన ఆశల్ పోర్టల్ ద్వారా కొత్త ఆన్లైన్ సేవల ప్యాకేజీని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కొత్త సేవల్లో వర్క్ పర్మిట్ జారీ, ప్రైవేటు రంగం వెలుపల నుంచి బదిలీ, వర్క్ పర్మిట్ రద్దు మరియు వర్క్ పర్మిట్ను రెన్యువల్ చేసుకోవడం వంటివి ఉన్నాయని చెప్పి అథారిటీ తెలిపింది. నివాస నిబంధనలు 26, 27, 28, 29 మరియు 30 కింద ఉన్న కార్మికులతో పాటు చట్టపరమైన హోదా సవరించబడిన వారి కోసం కేటగిరీ 30 కింద ఉన్న కార్మికులకు కూడా ఈ సేవలు వర్తిస్తాయని చెప్పి అధికారులు తెలియజేశారు. వర్క్ పర్మిట్ జారీ, ప్రైవేటు రంగం వెలుపల నుంచి బదిలీ సేవ అర్హులైన కార్మికులకు కొన్ని నిర్దిష్ట షరతుల కింద బదిలీ చేసుకోవడానికి అనుమతిస్తుందని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వివరించింది. ఈ షరతులతో పర్మిట్ కాలమంతా చెల్లుబాటు అయ్యే నివాస ధృవీకరణ పత్రం మరియు పాస్పోర్టు కలిగి ఉండడం, కార్మికుడు లేదా యజమాని ఫైల్ పైన ఎటువంటి చట్టపరమైన సస్పెన్షన్లు లేకపోవడం మరియు పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, ప్రయాణ నిషేధం లేకపోవడం వంటివి ఉన్నాయి. నివాస కేటగిరీని బట్టి సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతులు కూడా అవసరం. ప్రవాస కార్మికుల పని అనుమతి రద్దు సేవ అదే వర్గాలకు వర్తిస్తుంది మరియు కార్మికుడు ఆర్టికల్ 18 ప్రకారం కువైట్ దేశంలో చెల్లుబాటు అయ్యే నివాసంతో చురుకుగా ఉపాధి పొందుతూ ఉండాలి. సూన్ వీసా కలిగి ఉండి కువైట్ దేశంలో ఉపాధి పొందుతూ ఉండాలి. అదే సమయంలో కార్మికుడు లేదా యజమాని ఫైల్కు సంబంధించి ఎటువంటి సస్పెన్షన్లు కానీ పెండింగ్ అభ్యర్థనలు లేవని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కువైట్లోని సూన్ వీసా కలిగిన వారికి, ఇతర వీసాలు కలిగిన వారికి కొత్తగా ఈ సేవలు తీసుకొని వచ్చినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.